నమస్కారం. శ్రీ అనంత గాయత్రి స్పిరిచువల్ ఆస్ట్రో సెంటర్కి స్వాగతం. ప్రేక్షకులు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరికీ నా పరాభవనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పరాభవనామ సంవత్సర పంచాంగాన్ని ఇప్పుడు మీ అందరికీ దాని యొక్క రిజల్ట్స్ని మీకు తెలియజేస్తున్నాను. అసలు పంచాంగ శ్రవణం అనేది ఎందుకు చేయాలి, పంచాంగ శ్రవణం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, పంచాంగం అంటే ఏంటి ముందు తెలుసుకోవాలి. పంచ అంగాలు అంటే 5 లిమ్స్. 5 లిమ్స్ అనే వేటిని అంటామంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఇవి 5 పంచాంగాలు. ఈ 5ను బట్టే మన ముహూర్తాలని, ప్రయాణాలని, మన ముఖ్యమైన పండుగలని, గ్రహణాలని, ఇట్లాంటి అన్నిటినీ కూడా లెక్కించి ఈ తిథులను అనుసరించే అమావాస్య, పౌర్ణములు ఇవన్నీ నిర్ణయించడం జరుగుతుంది. దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ పంచాంగాలని మనకి పంచభూతాలతో అన్వయపరిచి పంచాంగాలుగా సృష్టించబడినవి. అంటే తిథి వచ్చేసి జలతత్వంతో ఉంటుంది, అలాగే వారం వచ్చేసి అగ్నితత్వంతో ఉంటుంది, అలాగే నక్షత్రం వచ్చేసి వాయుతత్వంతో ఉంటుంది, యోగం ఆకాశతత్వం, కరణం భూతత్వంతో ఉంటాయి. ఈ 5 తత్వాలని ఈ పంచాంగాలతో అన్వయించి మనకి ఈ పంచాంగాన్ని ఇచ్చారు. ఈ పరాభవనామ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే పాడ్యమి తిథి, చైత్రపాడ్యమి మనకి ఉగాది అవుతుంది. ఈ పాడ్యమి తిథికి అధిష్టాన గ్రహం వచ్చేసి సూర్యభగవానుడు. అలాగే మనకి గురువారం రోజు ఈ పరాభవనామ సంవత్సరం వస్తుంది. గురువారానికి అధిష్టాన గ్రహం గురువు. అలాగే మనకి నక్షత్రం వచ్చేసరికి ఉత్తరాభాద్ర నక్షత్రం మనకి వచ్చినది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని భగవానుడు. అలాగే మనం చూసుకున్నట్లయితే పరాభవనామ సంవత్సరం సమయంలో యోగం శుక్లయోగంగా వచ్చింది. ఈ శుక్లయోగానికి అధిష్టాన గ్రహం చంద్రుడు. అలాగే కరణం చూసుకున్నట్లయితే కింష్టుఘ్న కరణం. ఆ కాలానికి అంటే ఉగాది పర్వదినం మొదలయ్యే కాలానికి కింష్టుఘ్న కరణం ఉన్నది. దానికి అధిష్టాన గ్రహం శని భగవానుడు. ఈ అధిష్టాన గ్రహాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చంద్ర, సూర్య, గురువులు ఈ 3 మిత్రులై ఒకరికొకరు సింక్ అవటం చేత 100%లో 60% ఫలితాలు మంచిగానే ఉంటాయి. ఏవైతే నాన్ సింక్లో ఉన్నాయి, ఏదైతే నక్షత్రం శని నక్షత్రం అయిందో, అలాగే కరణం శని నక్షత్రం అయిందో, ఇవి ఈ మిగతా 3 పంచభూతాలతో నాన్ సింక్లో ఉన్నాయి. కాబట్టి వాయువు భూతత్వాల్లో ఇబ్బందులు మనకి వస్తాయి. అంటే ఈ సంవత్సరం వాయు సంబంధమైన విషయాలు అంటే ఏరోప్లేన్ క్రాషెస్ అనేది మనం ప్రాథమికంగా చెప్పుకోవచ్చు. వాయువులో సంచరించే వైరస్ల వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్య విశేషం. రెండవది భూతత్వం. భూతత్వంలో కింష్టుఘ్న కరణం అనేది ఎక్కువగా సూక్ష్మక్రిములకి సంబంధించిన ఇది సూచిస్తుంది. కాబట్టి చీడపీడల వల్ల వర్షాలు పడి పంటలు బాగా పండినప్పటికీ చీడపీడల వల్ల పంట నష్టం అనేది జరుగుతుంది. అలాగే ఈ క్రిమికీటకాల వల్ల కొంత పబ్లిక్కి రోగగ్రస్తులు అవ్వటం కూడా ఎక్కువగానే ఓ సూచనగా మనం చూసుకోవచ్చు. ఈ పరాభవనామ సంవత్సరంలో పరాభవం అన్న దాంట్లోనే మనకు అర్థం కనబడుతుంది, ఒకరిని ఒకరు కించపరుచుకోవటం అనేది.
అయితే దాన్ని విడగొట్టి మనం చూసినట్లయితే పరా అంటే పరాశక్తి అమ్మవారు, భవ అంటే శివుడు. వీరిద్దరు శివపార్వతుడి యొక్క కలయిక కూడా ఈ సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. పరాభవంలో మొత్తం నెగిటివ్ ఫలితాలే ఉంటాయంటే అలా కాదు. మీరు చూసుకున్నట్లయితే పరాభవం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే రాజులు ఒకరినొకరు విమర్శించుకుంటారు. అంటే సఖ్యత ఉండదు, దేశాల మధ్య సఖ్యత ఉండదు, ఒకరితో ఒకరు విభేదించుకుని రాజులు అది ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తారు. అలాగే క్షుద్ర సస్యాలు పండుతాయి. అంటే క్యాక్టస్ లాంటి చెట్లు అధికంగా పెరుగుతాయి అన్నమాట ఈ సంవత్సరం. అలాగే ప్రజలు రోగగ్రస్తులు అవుతారు. అంటే రోగాలు ఎక్కువగానే ఉంటాయి ప్రజలకి. ప్లస్ ఏంటంటే ఈ సంవత్సరంలో సువృష్టి కురుస్తుంది. అంటే సస్యానుకూలంగా పంటలు బాగా పండేటువంటి వర్షాలు అధికంగా ఈ సంవత్సరం పడతాయి. ఇది విశేషమైన సూచన ఈ పరాభవ నామ సంవత్సరం విశ్లేషణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మీరు చూసుకున్నట్లయితే 30 నాయకత్వాలకి 21 నాయకత్వాలు శుభులకి, 9 నాయకత్వాలు పాపులకి వెళ్ళినాయి. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కేంద్ర రాష్ట్ర పరిపాలన అనేది ప్రజారంజకంగా సాగుతుంది. అంటే ప్రజల యొక్క అభీష్టానికి తగ్గట్టుగానే పరిపాలన అనేది కొనసాగుతుంది. ఎందుకంటే శుభులు అధికంగా ఉన్నారు కాబట్టి. అలాగే మీకు పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుంది. అంటే పాలు అధికంగా ఇస్తాయి పశువులు. అలాగే డైరీ ఫార్మ్స్, డైరీ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువగా మీకు ఓపెన్ చేయటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా నూతన పరిశ్రమలు అనేకము మొదలవటం జరుగుతుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో నూతన పరిశ్రమలు వస్తాయి, పాడి అభివృద్ధి జరుగుతుంది. అలాగే పశుగ్రాసం యొక్క కొరత ఏర్పడుతుంది. పశుగ్రాసం ధరలు పెరుగుతాయి, పశువుల ధరలు కూడా పెరుగుతాయి. ఇది కూడా విశేషంగా గమనించాలి. మరొక విషయం ఏంటంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రజారంజకమైన పాలన కొనసాగుతూనే రాజు గురువయ్యాడు కాబట్టి విప్రులు, యజ్ఞయాగాదులు చేసే ఋత్వికులు, పూజారులు, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఉండేవారందరూ కూడా కర్మనిష్టలతో ఉంటారు. ఈ సంవత్సరం మే 26వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు వరకు మనకి గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారో మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం పితృకార్యాలు కూడా జనాలు మంచి కర్మనిష్టలతో చేస్తారు. ఇది కూడా విశేషమైన ఫలితంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరానికి రాజు గురువు అవటం వల్ల ప్రభువులు అంటే ఎవరైతే మనని పరిపాలిస్తారో ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, వీరు రంజకమైన పరిపాలన కొనసాగించటమే కాకుండా వీరు ప్రజల యొక్క మనోగతాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఒక రకంగా మనని ఈ సంవత్సరం అనేక ఉపద్రవాల నుంచి రాజు గురువు అవటం వల్ల కాపాడటం అనేది వీరి శక్తియుక్తులు ప్రదర్శించటం అవుతుంది. ఇక మంత్రి కుజుడైనాడు. కుజుడు మంత్రిగా అవటం వల్ల మంత్రులు పరస్పర నిందారోపణలో ఉంటారు. రాజు గురువు అయినాడు కాబట్టి రాజు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ మంత్రులు దుందుడుకు స్వభావంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఈ రాజుని ఇబ్బందులు పెడతా ఉంటారు. అంటే మంత్రులు ప్రధానమంత్రిని లేదా రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. కుజుడు వాహనాలకు కూడా అధిపతి కాబట్టి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి, వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.
అలాగే ఈ కుజుడు వాయు సంబంధమైన రాశి అయినటువంటి కుంభరాశిలో ఈ పరాభవనామ సంవత్సరం వచ్చే సమయాన కుజస్తంభన యోగంలో ఉండటం వలన వాయు ప్రమాదాలు అంటే ఏరోప్లేన్ యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో భూమి కంపిస్తుంది. ఇది కూడా ప్రకృతి వైపరీత్యాలనేవి కూడా ఎక్కువగానే ఉంటాయి. కుజస్తంభన యోగం ఈ సంవత్సరంలో 2 సార్లు జరగటం వల్ల మనకి యుద్ధాలు లేదా యుద్ధ భయం అనేది ఈ సంవత్సరం మొత్తం వెన్నాడుతూనే ఉంటుంది. పశ్చిమాసియా దేశాలైనటువంటి గల్ఫ్ దేశాలు మొత్తం కూడా యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉంటాయి ఈ సంవత్సరం. ప్రస్తుతం ఫిబ్రవరి 23వ తేదీ నుంచి కుజస్తంభన అనేది జరగటం వలన మనకి ఫిబ్రవరి 28వ తేదీ గల్ఫ్లో ఇరాన్ మీద ఇజ్రాయెల్ మరియు అమెరికా యుద్ధం చేయటం అనేది మొదలుపెట్టినాయి. ఇది కూడా కుజస్తంభంలోనే జరిగింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 2వ తేదీ తర్వాత ఇది తాత్కాలికంగా బ్రేక్ పడవచ్చు, అంతేకాని ఇది సంపూర్ణమైన బ్రేక్గా పరిగణించవద్దు. గల్ఫ్ దేశాలకి గడ్డు స్థితి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళ ఉచ్చ స్థితి అయిపోయింది. ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాల యొక్క స్థితి గడ్డు స్థితిగానే మనం చెప్పుకోవాలి. అలాగే ఈ కుజుడు కుజస్తంభంలో ఉండటం ఏప్రిల్ 2 వరకు, తదుపరి మీనరాశిలోకి ప్రవేశించి శనితోటి కూడి ఉండటం వలన భారతదేశానికి వారి యొక్క ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్తో యుద్ధ వాతావరణం అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలం అనగా మనకి ఈ నూతన సంవత్సరాది నుంచి మే చివరి వరకు మరియు నవంబర్ 10 నుంచి జనవరి మొదటి వారం వరకు కూడా ఈ యొక్క యుద్ధ వాతావరణం అనేది విశేషంగా మనం జరగచ్చు. యుద్ధం జరగకపోయినా సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి జరిగే అవకాశం ఉన్నది. ఎట్టి పరిస్థితిలో ఈ కాలగమనాన్ని గమనించినట్లయితే పాకిస్తాన్ యొక్క లగ్నం మేషలగ్నం అవుతున్నది. మేషలగ్నానికి 2027 మధ్యాహ్నాంతరం శని భగవానుడు తన నీచ స్థానమైన మేషానికి ఎప్పుడైతే సంచారం చేస్తాడో పాకిస్తాన్ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే ముక్కలు అవుతుంది. అలాగే బంగ్లాదేశ్ కూడా విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే భారతదేశ పటంలో కొంత భూభాగం కలిసి భారతదేశ పటం మార్పు కనిపించే యోగం కనపడుతుంది రాబోయే 2-3 సంవత్సరాల్లో. ఇది విశేషంగా గమనించాలి. ఇక అందరూ అనుకున్నట్టు అమెరికా తీసుకునే నిర్ణయాలు, ముఖ్యంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అందరికీ పిచ్చివాడి చేతిలో రాయిలా కనిపించవచ్చు. కానీ హీ ఈజ్ ఎ రియల్ బిజినెస్ మ్యాన్, అంటే ఒక పెద్ద వ్యాపారస్తుడు. మీరు చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా వర్తకంగా గల్ఫ్ దేశాలు కొంచెం చైనా వైపు టిల్ట్ అవటం గమనించిన ఇజ్రాయెల్ మరియు ఈ అమెరికా దేశాధ్యక్షులు ఈ యొక్క యుద్ధతంత్రాన్ని రచించి ఇరాన్ని బూచిగా చూపించి ఈ యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఇరాన్ వారు ఏం చేశారంటే అమెరికా బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తన నైబరింగ్ కంట్రీస్ అయిన ఒమాన్ కానీ, యుఏఈ కానీ, సౌదీ కానీ వీరందరి మీద కూడా, బహ్రెయిన్ వీటన్నిటి మీద బాంబుల వర్షం కురిపిస్తున్నారు. తద్వారా ఈ ఇరాన్ని బూచిగా చూపి వీరు అమెరికా వారు వారి యొక్క ఆయుధ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ఆయిల్ని చీప్గా తీసుకెళ్ళిపోయే తంత్రాన్ని రచించారు. ఇది ఒక పక్క వ్యాపారస్తుడు చేసే తంత్రం. ఇది పిచ్చివాడి చేతిలో రాయి కాదు, ట్రంప్ చేసినటువంటి వ్యాపార తంత్రం.
దీన్ని అలాగే భావించాలి. అంతేకాకుండా ఈ ట్రంప్ యొక్క జాతకం జూన్ నుంచి పతనావస్థలో ఉంది. వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తి పతన స్థితిలోకి వెళ్తుంది. ఈదర్ అనారోగ్య స్థితి వల్ల కానీ లేదా ఇతరత్ర కారణాల వల్ల కానీ అంత యాక్టివ్గా ఉండకపోవటం కానీ పరిపాలనలో, లేదా పదవీచ్యుతి పొందే అవకాశాన్ని కలిగి ఉన్నాడు. ఇది విశేషంగా గమనించాలి. అలాగే ఈ సంవత్సరం జూన్, జూలై, ఆగస్ట్ ఈ సమయాన యూరప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం కానీ లేదా యుద్ధ ఛాయలు కానీ కమ్ముకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 10వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు కాలం సర్పయోగంలో ఉండటం వల్ల అనేక దుష్ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా సూచిస్తున్నాయి. దీనివలన ప్రతి ఒక్కరికి ఒక 3 నెలల జరుగుబాటుకి సరిపడా క్యాష్ని మరియు 2 నెలలు సరిపడా మందులను నిల్వ ఉంచుకోవాల్సిందిగా సూచించటమైంది. ఎందుకంటే ఈ సర్పకాలంలో ఎటువంటి పరిణామాలు వస్తాయో మనకి తెలియదు. బ్యాంకులు పనిచేయకపోయినా లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆపివేయబడినా మనకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి విశేషంగా ఇది సూచించటమైంది. ఎందుకంటే మనకు కరోనా సమయంలో కూడా కాలం సర్పయోగమై ఉంది. ఆ సమయంలో కూడా మనం ఇబ్బంది పడ్డాం. అలాంటి పరిణామాలు జరగకుండా మీరు విశేషంగా ఈ యొక్క సర్దుబాటును చేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరం ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఆవహిస్తుంది. ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకి రుణ బాధలు ఎక్కువ అవుతాయి. పరిపాలనలో 2 రాష్ట్రాలకి రోజు ఏదో ఒక సమస్య, కేంద్రానికి కానీ రాష్ట్రాలకు కానీ ఏదో ఒక 2 తెలుగు రాష్ట్రాలకు ఏదో ఒక సమస్య రోజు కొట్టుమిట్టాడుతూనే ఉంటాయి. మే నుంచి భారతదేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జాతకం కొంచెం డౌన్లోకి వెళ్తుంది. ఆయన అనేక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. సంవత్సర కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. మోడీ గారు కర్రను విరచను, పామును చంపను అన్న సిద్ధాంతం, గోడ మీద పిల్లి వాటం అనేది ఇక నడవదు. స్ట్రాటజీగా నేను మౌనం పాటిస్తాను, అందరితో సమదూరం పాటిస్తాననే తత్వము చాలా ఇబ్బందుల్లోకి నెడుతుంది ఆయన్ని. ఇప్పటికే రష్యా అమెరికా యొక్క మాటకి తల ఒగ్గి ఆయిల్ని కొంచెం కొనుగోలు తగ్గించుకోవటం అనేది చేయటం వలన దీర్ఘకాలిక మిత్రుడైన రష్యా మనతో కొంత విభేదించి ఆయిల్ ప్రైసెస్ని పెంచటం జరిగింది. ఎటువంటి ఇది వారు చూపించలేదు కరుణ. అలాగే రష్యా ఇదే స్ట్రాటజీ కనుక ప్రధానమంత్రి కొనసాగిస్తే రష్యా కొంత మనతో దూరం అయ్యే అవకాశం, వ్యూహాత్మక మిత్రుడు, దీర్ఘకాలిక మిత్రుడైన రష్యా మనకి కొంచెం దూరం అయ్యి ఇది ప్రధాని మీద ఒత్తిడి పెంచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రధానమంత్రి ఆలోచించుకోవాలి, ఏదో ఒక స్థిర నిర్ణయం అనేది తీసుకోవాలి. గోడ మీద పిల్లివాటం అనేది ఎల్లకాలం నడవదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే 7-8 సంవత్సరాలు ఎవరైతే మ్యానిపులేటివ్ టెండెన్సీస్తో ఉంటారో, నేను వారిని మేనేజ్ చేస్తున్నా, ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేస్తున్నా, మా జీవిత భాగస్వామిని మేనేజ్ చేస్తున్నా, మా ఫ్రెండ్స్ని మేనేజ్ చేస్తున్నా, అందరినీ మేనేజ్ చేస్తున్నా, నెట్టుకొస్తున్నా, నేను బ్రహ్మాండంగా బతుకుతున్న ఈ మ్యానిపులేటివ్ నేచర్ ఉన్న వాళ్ళని ఈ యొక్క భూమి భారం తగ్గించుకునే ప్రక్రియలో ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే భూతత్వము మారుతుంది. స్టమక్ చక్ర నుంచి హార్ట్ చక్రాకు వచ్చేసింది. ఎవరైతే హోల్ హార్టెడ్గా ఉంటారో, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారో, వారు విమర్శలు పాలైనప్పటికీ, వారిని ఇతరులు ఇబ్బంది పెట్టినప్పటికీ భూమి ఇటువంటి వారినే భరించే స్థితి ఫ్యూచర్లో ఉంటుంది. కాబట్టి మ్యానిపులేటివ్ నేచర్స్ని కొంచెం తగ్గించుకోవాల్సిందిగా
సూచిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం మీరు చూసుకున్నట్లయితే సైన్యాధిపతి చంద్రుడు అయ్యాడు. సైన్యాధిపతి చంద్రుడు అవటం వల్ల ఈ డిఫెన్స్ ఫోర్సెస్ని స్ట్రెంగ్త్ పెంచుతారు. అలాగే డిఫెన్స్ మీద పెట్టుబడి పెరుగుతుంది. అలాగే మనకి డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండస్ట్రీస్ ఉంటాయో వీళ్ళందరికీ కూడా మంచి అభివృద్ధి ఉంది. డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ మంచి వృద్ధిలోకి వస్తాయి. అలాగే చంద్రుడు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి అవటం వల్ల సువృష్టి, మంచి వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయి. 18 వీసాలకి 14 వీసాల పంట చేతికి అందుతుంది. అలాగే శుక్రుడు సస్యాధిపతి అవటం వల్ల తెల్లరేగడి, నల్లరేగడి మరియు తెలుపు ధాన్యం, బొబ్బర్లు ఇత్యాది పంటలు బాగా పండుతాయి. కుజుడు ఈ సంవత్సరం మంత్రి అవటం వల్ల ఎండలు ఎక్కువగా ఉంటాయి, ఎండవేడిమి ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఉత్తరాదిలో రికార్డు స్థాయిలో మీకు ఎండలు నమోదవుతాయి. మీరు ఆల్రెడీ చూసుకున్నట్లయితే మార్చి నెలకే గత 50 సంవత్సరాల్లో లేనటువంటి రికార్డు ఎండలు ఆల్రెడీ నమోదవుతున్నాయి. అది కొనసాగుతుంది. దక్షిణాది మీద కూడా ఎండలు ఉన్నప్పటికీ ఉత్తరాదిలో హీట్ వేవ్ ఎక్కువగా ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం టూరిజం మొత్తం భారతదేశం మీద బాగా అభివృద్ధి చెందుతుంది. నూతన ఇండస్ట్రీస్కి పెట్టుబడులు పెట్టబడతాయి, ఓపెన్ చేయబడతాయి. అలాగే అంతర్జాతీయ స్థాయి హోటల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనం విశేషంగా గమనించుకోవచ్చు. ఏదైనప్పటికీ గురువు ఈ సంవత్సరం 3 రాసుల్లో సంచారం చేయడం దేశారిష్ట యోగంగా చెప్పుకుంటాం. అంటే జూన్ 2వ తేదీ వరకు ఆయన మిథున రాశిలో, జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో, తదనంతరం జనవరి 24వ తేదీ వరకు కూడా సింహరాశిలో అతిచారంలో సంచారం చేయటం వల్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాలు ఆర్థిక మాంద్యం లేదా యుద్ధ ఛాయలు కమ్ముకొని ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా విశేషంగా గమనించాలి. అంతేకాకుండా మీ అందరికీ కూడా ఈ కుజస్తంభన యోగం వల్ల కొన్ని డేట్స్ను సూచించటమైంది. ఈ డేట్స్లో వాయు ప్రయాణాలు అంటే ఏరోప్లేన్లో ప్రయాణం అనేది నిషేధం. మీరు గమనించుకున్నట్లయితే జూన్ 10వ తేదీ నుంచి జూలై 15వ తారీఖు మరియు అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ ఎండింగ్ వరకు కూడా మీరు ఏరోప్లేన్లో ప్రయాణాలు అత్యవసరమైతే తప్పితే తీసుకోవద్దని సూచించటమైనది. అలాగే జనసమ్మర్దమైన ప్రాంతాలు, ఈ పుష్కరాలు కానీ లేదు రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎక్కడైతే జనసందోహం ఎక్కువ ఉంటుందో, పెద్ద పెద్ద గ్యాదరింగ్స్, సభలు, సమావేశాలు జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉంది. స్టాంపేడ్ లాంటిది కానీ ఉగ్రదాడులు లాంటివి కానీ జరిగే అవకాశం ఉంది. ఉగ్రవాదులు పట్టుబడతారు. ఒక పెద్ద కుట్ర చేసి ఆ కుట్ర అమలుపరిచే ప్రక్రియలో ఉగ్రవాదులు పట్టుబడతారు. అలాగే ఒక ప్రముఖ వ్యక్తి మరొకసారి ఎయిర్ క్రాష్లో చనిపోయే యోగం కనపడుతుంది. ఇది కూడా విశేషంగా గమనించాలి. ఈ సంవత్సరం ప్రజలు రోగ పీడితులై ఉంటారు. అంటే కొత్త రోగాలు వస్తాయి, ఈ రోగగ్రస్తులు అవుతారు. కాబట్టి ఔషధీ సేవలు అనేది నెగ్లెక్ట్ చేయకుండా తీసుకోవటం అనేది సూచించటమైనది. ఇవి ఈ పరాభవనామ సంవత్సరం యొక్క అతి ముఖ్యమైన ప్రిడిక్షన్స్గా మనం చెప్పుకోవచ్చు. వీటిని గమనించి పాటించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
అందరికీ మంచి జరగాలి. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. స్వస్తి.